వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకులు వెంకీ కుడుమల. రాజమండ్రిలో వజ్డ్ జ్యువెలరీ 2 రోజుల ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మాజీ ఎంపీ భారత్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్. సే నో టు ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రివర్యులు తదితరులు. పలుగు పాఠశాలలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు. విద్యార్థులకు పండ్ల స్వీట్లు పంపిణీ. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గోరంట్ల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 2025 టోర్నమెంట్ నేడు ఫైనల్ దశకి చేరుకుంది. చైతు చితాస్ వర్సెస్ రెడ్ రైడర్స్ సీనియర్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. నేడు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం చైతు చీతాస్ శాటిలైట్ సిటీ టీం విజయం సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా విన్నర్స్ 25,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్ 15,000 రూపాయల నగదు బహుమతి మరియు ట్రోఫీ అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు మరియు క్రికెట్ జట్టు సభ్యులు మధ్యలో ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ ను కట్ చేయడం జరిగింది. సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రతి ఒక్క యువత నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, విద్యలోనే కాకుండా క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత జీవన విధానంలో మనిషికి వ్యాయామం చాలా అవసరమని అన్నారు. పూర్వం యువత అందరూ ప్రతి వీధిలోనూ చిన్న చిన్న క్రికెట్, టెన్నిస్, ఖోఖో ఇతర ఆటలను బాగా ఆడేవారని, ప్రస్తుత యువత అందరూ సెల్ ఫోన్ల గేమ్ కి, ఆన్లైన్ గేమింగ్ బాగా అలవాటు పడిపోయారని, దానివల్ల శరీరానికి వ్యాయామం లేక ఒక పక్క డబ్బులు పోగొట్టుకుంటూ లేని జబ్బులు తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. యువత మొత్తం క్రీడల్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర స్థాయిలో మరియు దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కెప్టెన్ గారికి ముఖ్యంగా నా యొక్క వందనాలు. అలాగే ముందుగా అన్నిటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారు, అనగా ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మా టీము అందరికీ చెప్తాను. అన్ని గారు మాకు ఏంటంటే మాకున్న ఒకటే ప్రాబ్లం, మన నావారులో శాటిలైట్ సిటీలోని మనకంటూ క్రీడ ఆడుకోవడానికి వసతి లేదండి. మనకి క్రికెట్ గ్రౌండ్ అన్నది లేదు. ఎంతమంది చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్లు బయటికి వెళ్ళి ఆడే ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనకి మీకు ఎప్పుడో చెప్పుకున్నాను. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి నాడు గోదావరిలో స్నానానికి వెళ్లి 5గురు యువకులు మరణించిన ఘటనలో మృతుల కుటుంబాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శనివారం ఉదయం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున వ్యక్తిగత ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పన విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీకే నాగేంద్ర, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుమారదేవం ఎత్తిపోతల పథకం పరిశీలన అనంతరం కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ పురంధేశ్వరి పరిశీలించారు. దీని మరమ్మతులకు 5 కోట్ల వరకు అవుతుందని ఇరిగేషన్ అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ సూచించారు. దర్శన్ గారు
అందరం వైండ్ చేసి తీసుకుందాం. శ్వాస అయిపోయింది మీడియా కంటే పరిస్థితి ఉంది. మీడియా శ్వాస మీడియా తీసుకోవాలి ముందు. శ్వాస మీడియా తీసుకుంటే సరిపోతుంది. మైకెట్ పేపర్ ప్రహాలు సార్ విరాజ్ గారు కొద్దిగా ఒకసారి ఓకే ఓకే సార్ ఓకే సార్. తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ భలేగా నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుమల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని, అది హిట్ అని అన్నారు. ఆ సెంటిమెంట్తో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకీ కుడుమల దర్శకత్వంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం రాజమండ్రి వచ్చిన నితిన్, శ్రీలీల, వెంకీ కుడుమల శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడారు. హీరో నితిన్ మాట్లాడుతూ, దర్శకుడు వెంకీ కుడుమల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని, తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈ నెల 28న విడుదలవుతున్న రాబిన్ హుడ్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని నితిన్ కోరారు. దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ, ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉందని చెప్పారు. So sorry for that. And రాబిన్ హుడ్ సినిమా వస్తుందండి, మార్చ్ 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ అన్ని మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది అని కుటుంబ సినిమా, నా సినిమా భీష్మ, అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ వెరీ గుడ్ క్యారెక్టర్. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ, నా గొంతు మీరు కొంచెం క్షమించాలి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు ఓపెనింగ్స్కైనా ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో స్థానిక ప్రకాశం నగర ప్రగతి హాస్పిటల్ ఎదురుగా 2 రోజుల పాటు నిర్వహించే వజ్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మాజీ ఎంపీ మార్గాని భరత్రావు శనివారం ప్రారంభించారు. జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విభిన్న మోడల్స్ జ్యువెలరీ ఇందులో ఉందని, అన్ని ప్రాంతాల నుంచి వెరైటీ కలెక్షన్స్ తెచ్చి రాజమండ్రిలో ప్రదర్శనకు పెట్టడం అభినందనీయమని అన్నారు. ఎవరైనా వెరైటీ జ్యువెలరీ కావాలనుకుంటే వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కి సందర్శించాలని గోదావరి ప్రాంత ప్రజలకు ఆయన సూచించారు. కుటుంబాలతో సహా విచ్చేసి ఇక్కడ జ్యువెలరీ రకరకాలు చూడాలని ఆయన కోరారు. పెళ్లిళ్ల సీజన్ కనుక తక్కువ ధరకు వెరైటీ జ్యువెలరీ కొనుగోలు చేసుకోవాలన్నారు. రాజమండ్రి మేనేజర్ కిరణ్, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో తమకు బ్రాంచ్లు ఉన్నాయని, అలాగే యుఎస్ లో కూడా ఉందని తెలిపారు. డైమండ్స్, అన్ని రకాల జ్యువెలరీ వస్తువులు ఎగ్జిబిషన్ లో పెట్టామని తెలిపారు. ఆఫర్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. శని, ఆదివారాల్లో జరిగే ఎగ్జిబిషన్ కి అందరూ విచ్చేయాలని కోరారు. తిరుపతి మేనేజర్ సురేష్ మాట్లాడుతూ, తక్కువ ధరకు మంచి వెరైటీ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుందని తెలిపారు. ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ లో తక్కువ ధరకే జ్యువెలరీ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు రాజమహేంద్రవరంలో వజ్ర జ్యువెల్స్ వాళ్ళ యొక్క స్టోర్ బొటీక్ ఉంది. ఆ బొటీక్ యొక్క ఎగ్జిబిషన్ 2 days ప్రారంభించడం జరిగింది. అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళకి
హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ అండ్ రాజమండ్రి అండ్ యుఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వెరైటీ కలెక్షన్ తీసుకొని వచ్చి ఇవాళ రాజమండ్రిలో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఎవరికైనా కొత్త వెరైటీ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వజ్ర జ్యువెలర్స్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా ప్రత్యేకించి రాజమహేంద్రవరము, తూర్పుగోదావరి జిల్లా మహిళలకి, ఫ్యామిలీస్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఒక కొత్త వెరైటీ, ఎందుకంటే ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని ప్రాంతాలు, అన్ని బ్రాంచెస్లో ఉన్న క్రీమ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఐ విష్ రాజమండ్రి ప్రజలందరూ కూడా మ్యాక్సిమం వచ్చి, ఇప్పుడు ఎట్లాగా పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా అపీల్ చేస్తాం. వజ్ర జ్యువెల్స్ వచ్చేసి రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలో ఉంది. అలాగే యూఎస్లో కూడా ఉందండి. మనకి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది 2 days, 15th, 16th అండి. మనకి లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి. అలాగే డైమండ్, పొల్కీస్, కుందన్ వర్క్ అన్ని ఐటమ్స్ మన దగ్గర లో వేస్టేజ్లోనే మనకు దొరుకుతుందండి. అలాగే వేస్టేజ్లో కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ప్లీజ్ విజిట్ వజ్ర జ్యువెల్స్ రాజమండ్రి. 2 days అండి. ఎక్కడ జరుగుతుంది, ఎన్ని రోజులు ప్రకాష్ నగర్ ప్రగతి హాస్పిటల్ దగ్గర జరుగుతుంది, ఆపోజిట్. మధ్యలో వచ్చాను. అది 2019 నుండి ఉందండి హైదరాబాద్లో. మనకి వైజాగ్, తిరుపతి, రాజమండ్రి బ్రాంచెస్ ఉంది. రాజమండ్రిలో 2 years నుంచి ఉంది. మనకి తక్కువ ధరలకి మంచి వెరైటీ డిజైన్స్ అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రిలో ఈ 15, 16 ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందండి. ఇన్స్టోర్ ఎగ్జిబిషన్ అండి. ఇన్స్టోర్ ఎగ్జిబిషన్కి వచ్చేసి మనకి మంచి ఆఫర్స్ కూడా పెట్టాం. ఆఫర్స్ అంటే మనకి బయట మార్కెట్కైనా కూడా లోయెస్ట్ వేస్టేజ్, లోయెస్ట్ ప్రైజెస్కి అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మంత్లీ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. స్కీమ్స్ కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్. ఫస్ట్ నెల ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 50% డిస్కౌంట్ ఉంది. అలాగే లాస్ట్ మంత్ కూడా ఫుల్ అమౌంట్ బోనస్ వస్తుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పోతున్నామండి. థ్యాంక్ యూ. శనివారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన పీసీసీ ఉపాధ్యక్షులు మార్చిన్ లూథర్ పర్యవేక్షణలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రం తోర ఆధ్వర్యంలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ ఈసారి ప్రధాని అవడం ఖాయమని, అలాగే మనందరం కృషి చేసి రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేసే వరకు అహర్నిశలో కృషి చేయాలని అన్నారు. ఈ రోజు దేశంలోని ప్రజలకు గాని దేశానికి గాని రక్షణ లేకుండా పోతోందని, దేశ ప్రజలకి రక్షణ మరియు భద్రతకి ఒక కాంగ్రెస్ పార్టీతోనే మాత్రమే సాధ్యమన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మాటలు గాలిలో మేడలు కట్టే విధంగా ఉన్నాయి, చేతులలో శూన్యమని. ఈ సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్చిన్ లూథర్ మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సూచనలతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు రోజుకి ఒక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ నియోజకవర్గంలో సాధక బాధకాలు తెలుసుకుని కమిటీలను వేసుకోవడం జరుగుతుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే రాజమహేంద్రవరం చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కార్యాలయంలో ఇంతవరకు ఇదే పదవిలో ఉన్న బీవీవీకే రెడ్డి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడంతో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల నుంచి రైల్వేలలో వివిధ హోదాల్లో పనిచేసే ప్రమోషన్పై ఈ పదవిలోకి వచ్చినట్లు తెలిపారు. తన పరిధిలో లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు సుమారు 800 మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేలో 37 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను. నేను డిఫరెంట్ కేటగిరీస్లో పనిచేసి ఈరోజు ఫైనల్గా చీఫ్ క్రూ కంట్రోలర్గా ఈరోజు బాధ్యతలు చెల్లిస్తున్నాను. నా దగ్గర సుమారు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ 800 మంది స్టాఫ్ ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళ వెల్ఫేర్, అలాగే ఫ్రైట్ ఆపరేషన్స్లో మా పాత్ర చాలా విశిష్టమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది. రైల్వేస్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో
మేము చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది. మా ఆఫీసర్ పై ఆఫీసర్ సహకారంతో అలాగే మిగతా కొలీగ్స్ అందరితో సక్సెస్ఫుల్గా శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కార్యాచరణ చట్టాలు, కొన్ని ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కార్యకలాపాల చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే వాటికి ఆచరణ సాధ్యం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. నా నుంచి మార్పు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అందరూ కూడా క్లాప్స్ కొడదామండి. సే నో టు ప్లాస్టిక్, సేవ్ నేచర్. 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 అగైన్, సే నో టు ప్లాస్టిక్, సేవ్ నేచర్. సే నో టు ప్లాస్టిక్, సేవ్ నేచర్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందులు, మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు రూరల్ అలాగే అర్బన్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు వేరే వేరే స్థాయిలో వేరే ఫోరంలో ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో పంచాయతీ స్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ పెట్టిన ప్రోగ్రామ్ కి మెయిన్ థీమ్ ఏంటంటే సే నో టు ప్లాస్టిక్. ప్లాస్టిక్ నే బ్యాన్ చేస్తూ, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే మరీ ముఖ్యంగా బ్యాన్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ పెట్టాలి. ఆ ఆల్టర్నేటివ్ నే ఇంకా ప్రపంచానికి రావాలంటే దానికోసం ఈ మంచి ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. మేము కార్పొరేషన్ తరఫున కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాము. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వేయడం జరిగింది. శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని టీమ్ వేయడం జరిగింది. దాంట్లో 3 టీమ్స్ వేసుకొని ఎక్కడెక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన చోట్లలో వాళ్ళకి బెన్స్, సీజర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో ఏవైతే మనకి ఫైన్స్ ఉన్నాయో ఆ ఫైన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 50 రోజుల్లో మీ అందరికీ కూడా పుష్కరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 42 సంవత్సరంలో ఆ సంవత్సరంలో వచ్చిన పుష్కరంకి మన గోదావరి ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి కూడా దాంట్లో ప్లాస్టిక్ కి చాలా మరీ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఎందుకంటే యూజ్ చేసిన అన్ని ప్లాస్టిక్ కూడా రకరకాలు ఫ్లో చేస్తూ అది గోదావరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది యూజ్ చేయకుండా మేము కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మేము గోదావరి కానీ మా రివర్ సేఫ్టీ కానీ అదేవిధంగా వచ్చిన నీళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ కూడా మేము ఎన్షూర్ చేయగలుగుతాము. తమ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన శక్తి యాప్ మహిళలకు చాలా శక్తివంతమైన ఆయుధమని రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలై విజయలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులతో కలిసి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలోని దిశ యాప్ మాదిరిగా కాకుండా పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ శక్తి యాప్ కు జోడించిందన్నారు. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ కీలకంగా పనిచేస్తుందన్నారు. వన్ టచ్ SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుందని వివరించారు. షేక్ ట్రిగర్, హ్యాండ్ గెస్టర్, SOS యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చని సూచించారు. అలాగే తద్వారా పోలీసు అధికారులు తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా మా తెలుగు మహిళలు మరియు కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి
ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం మా పార్లమెంట్ అధ్యక్షురాలు మానే విజయలక్ష్మి గారు మీకు ఇప్పుడే తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకించి శక్తి యాప్ను తీసుకురావడం జరిగింది. అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా మహిళా లోకానికి తెలియజేయడానికి మేము అందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. అదేవిధంగా టీడీపీ ఆవిర్భావంలోనే మహిళా సాధికారత అనేది ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కుని చట్టబద్ధంగా కల్పించడంలో ఏ విధంగా కృషి చేశారో ప్రస్తుత మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని చెప్పి వచ్చే 5 సంవత్సరాల్లో సుమారు 1.5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం 2025-26 రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు ప్రత్యేకించి 4,332 కోట్లు మహిళా స్త్రీ వారికి మేము రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని, కూటమి నాయకత్వం వర్ధిల్లాలని ప్రెస్ వారి ద్వారా మేము వారిని అభినందిస్తున్నాం. గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా ఎన్నో మానభంగాలు కానివ్వండి, హత్యా ప్రయత్నాలు కానివ్వండి చాలా జరిగాయి. వాటికి ఈరోజు కూడా ఒక్క కేసు కూడా పట్టుకున్నది లేదు ఆనాడు. ఈరోజు ఈ శక్తి యాప్ ద్వారా కీలకమైన భద్రత అన్ని విధాలుగా అమలుపరచడానికి శక్తి యాప్ ఏర్పాటు చేశారు. ఈ శక్తి యాప్లో 1 టచ్ SOS కొట్టగానే పోలీసులు ఎక్కడన్నా సరే మరి అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సేఫ్ ట్రైగర్ హ్యాండ్ గెస్ట్ NOS యాప్ను ఓపెన్ చేయడానికి SOS అలర్ట్గా ఉంటుంది. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లొకేషన్ని కేవలం 10 నిమిషాలకే పోలీసులు ఎక్కడున్నా కానీ 10 నిమిషాలకే అక్కడికి వచ్చి స్పందించి ఆ సమస్యని క్లియర్ చేయడం జరుగుతుంది. తద్వారా మన పోలీస్ శాఖ వారికి కూడా ఈ యొక్క మన క్రైమ్ తగ్గుతుంది. క్రైమ్ పట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. శక్తి యాప్లో ఒక ఫ్యూచర్ ఉందండి. ఫిర్యాదు ఎవరైనా తప్పిపోయినట్లయితే మరి పిల్లలు ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరించి చూపించిన మహానేత కాన్షీరామని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ కొనియాడారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు శనివారం ధవళేశ్వరం పలుకు స్వచ్ఛంద సేవా సంస్థ వికలాంగుల పాఠశాలలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి బాబ్జీ పాల్గొన్నారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన కాన్షీరామ్ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం వచ్చేలా చేసి చూపించిన నేత కాన్షీరామ్ అని కొనియాడారు. BSNL రిటైర్డ్ ఉద్యోగి సుబ్బారావు, బీఎస్పీ నాయకులు కొంకి రమేష్, నక వెంకటరత్నం, రాజు, కె అబ్బులు, రాజానగరం ఇన్ఛార్జ్ బి కోటి, బి ఆకాష్, ఎన్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారి ప్రాంతంలో ఉన్న కాన్షీరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐడియాలజీని ఆయన ఏదైతే కలలు కన్నారో ఆ సిద్ధాంతాలని ఈ భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళిన ఏక వ్యక్తి మనిషి కాన్షీరామ్ గారు. ఆయన పుట్టినరోజుని 91వ పుట్టినరోజుని మీ ఇక్కడ పలుకు స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. మేము ఈ జయంతి కార్యక్రమం ఇప్పుడు కూడా ఇదే స్కూల్లో జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే కాన్షీరామ్ గారు అనే వ్యక్తి ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చదువుకున్న టైంలో కానీ ఒక స్టేజీలో వచ్చినప్పుడు కానీ ఆయన కోసం తెలియదు, కానీ అంబేద్కర్ కోసం. తర్వాత ఆయన ఉద్యోగం చేస్తున్న టైంలో అతని కింద పనిచేసే 4వ తరగతి ఉద్యోగి బాబాసాహెబ్ అంబేద్కర్
జయంతికి సెలవు తీసేయారని చెప్పేసి బాధపడుతూ ఆయన భోంచేయకపోవడం, చాలా నీరసంగా ఉండడం, ఆ బెంగెట్టుకోవడం అది చూసిన కాంశీరామ్ గారు, ఏంటి ఇతను 4వ తరగతి స్టూడెంట్, నా కింద చేసే ఉద్యోగి, ఇతను ఎందుకు బాబాసాహెబ్ అని చనిపోతే ఆయన పుట్టినరోజు సెలవు లేదని ఎందుకు ఇలా చేస్తారని తెలిసి ఆయన కోసం అప్పుడు అంబేద్కర్ కోసం తెలుసుకుని, అప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి, అసలు ఆయన పుస్తకాలు చదువుకున్న తర్వాత కుల నిర్మూలన అనే పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం ఒక్కసారి చదివిన కాకుండా ఒక 5-6 సార్లు చదివిన తర్వాత అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం తెలుసుకుని, ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి అనే ఆలోచనతో ఈ భారతదేశంలో పనిచేస్తే అంబేద్కర్ ఫలాలు అనిపిస్తున్నారు కానీ అంబేద్కర్ ఐడియాలజీని ఎవరు కూడా ఫాలో అవుతలేదని బాధపడి ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం బహుజన్ సమాజ్ పార్టీని ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా కుమారి మాయావతి గారిని 4 సార్లు సీఎం చేసిన ఘనత కాంశీరామ్ గారిని. అలాంటి కాంశీరామ్ గారికి మనం ఇక్కడ జయంతిగా సందర్భంగా ఘనవాళ్ళు అర్పించాలని తెలియజేస్తూ ఇప్పుడు మన మరిబాబ్జీ గారిని 2 నిమిషాలు. ఈ పలుకు విద్యార్థినులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు, నిర్వహణకు ఈ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంశీరామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంశీరామ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలి. ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలంటే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. కాంశీరామ్ గారు ముందు, కాంశీరామ్ గారి తర్వాత భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చదువు ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా దేశ పరిపాలన ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే డబ్బు ఉండి లేదా పెద్ద కులం అయితే మాత్రమే రాజకీయాలు చేసి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వచ్చని ఈ భారతదేశ చరిత్ర చెప్తే, కాంశీరామ్ గారి తర్వాత డబ్బు అవసరం లేదు, కులం అవసరం లేదు, రాజ్యాధికారం రావాలంటే ఓటు ఒకటే సరిపోతుంది. ఆ ఓటుని నీ ఓటును ఉపయోగించుకుంటే చాలు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన ముందుకొచ్చి ఓటు విలువ. రాజమహేంద్రవరం రాజమండ్రి నగర ప్రథమ మేయర్ ఎంఎస్ చక్రవర్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని ఆయన సతీమణి లక్ష్మీ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన మాన్యువర్ కాంశీరామ్ 91వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు లక్ష్మీ శ్రీనివాస్ రాజమండ్రి విచ్చేశారు. సందర్భంగా సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బరే కొండబాబు ఆధ్వర్యంలో బతిన నగర్లోని ఒక పేద కుటుంబానికి లక్ష్మీ చక్రవర్తి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నగదు, నూతన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆమెను మహిళలు ఘనంగా సత్కరించారు. అనంతరం లక్ష్మీ చక్రవర్తి మాట్లాడుతూ 2003 పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి తన భర్త చక్రవర్తి కృషి చేశారని, నగరాన్ని అభివృద్ధి చేశారని, ఎక్కడ ఒక్క సంఘటన జరగకుండా పుష్కరాలు జరిగాయని గుర్తు చేశారు. అలాంటి నగర ప్రథమ మేయర్కు విగ్రహం నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. మాన్యవారి దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ బత్తిన సుబ్బారావు గారు ఈవేళ 5 సెంట్ల భూమిలో ఉన్నామనంటే బత్తిన సుబ్బారావు గారే కారణమని చెప్పాలి. బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిన్న సమావేశం వేయడం జరిగింది. మరి లక్ష్మీ చక్రవర్తి గారిని మరి ఇక్కడ ఏరియాకి తీసుకురావడం, మరి ఆయన కుమార్తెగా ఆవిడ ఇక్కడ అందరికీ పరిచయం చేయడం, ఆవిడ చేతుల మీదుగా ఒక కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం, ఇది కాకుండా మరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 3 జిల్లాల్లోనూ బత్తిన సుబ్బారావు గారి పేరు మారు మోగే విధంగా మరి బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఆయన కుమార్తె మరి లక్ష్మీ చక్రవర్తి గారిని ఎందుకు పిలుస్తున్నామంటే ఆవిడ మరి చక్రవర్తి గారి మిస్సెస్ మరి తొలి మేయర్గా ఆయన రాజమండ్రిలో మరి తొలి మేయర్గా నెగ్గారు. ఈరోజు మరుపురాని రోజు నాకు, ఎందుకంటే మా నాన్నగారు బత్తిన సుబ్బారావు గారు ఎంత సేవ చేశారో అన్ని పేటలకి అన్ని మనుషులు మొత్తం స్టేట్ ద్వారా ఆయన్ని ఎంతమంది పొగిడారో, ఎంతమంది బాగా చూశారో అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మనిషి కాదు, ఒక చాలా శక్తిగా అందరినీ కూడా
ఒక 5 సెంట్లు ఆ రోజుల్లో భూమి ఇవ్వడం అంటే సామాన్యమైన పని కాదు. అందరూ అడిగేవారు 5 సెంట్లు భూమి ఎందుకండి, బత్తుల సుబ్బారావు గారు ఒక కుటుంబానికి 5 సెంట్లు భూమి అవసరమా అని అడిగేవాళ్ళు. దానికి ఆయన ఒకటే మాట చెప్పాడు, కుటుంబం భార్య భర్తలు ఒక కుటుంబం, వాళ్ళ తర్వాత వాళ్ళు పెళ్ళి అయితే వాళ్ళు పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు, వీళ్ళందరికీ కూడా ఒక మేకనో ఆవునో ఏదో ఒకటి పెంచుకుంటారు, వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసం అన్నట్టు నేను 5 సెంట్లు ఇస్తున్నాను, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. ఒక కుటుంబం బతకాలి, మనం ఇచ్చామంటే అది తరం చెప్పుకోవాలి అన్న దృష్టితోని ప్రతి ఒక్కరికి కూడా 5 సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు. అలాగే సుబ్బారావుపేట, సుబ్బారావు నగర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకులు వెంకీ కొడుమల. రాజమండ్రిలో వజ్డ్ జ్యువెలరీ 2 రోజుల ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మాజీ ఎంపీ భారత్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్. సే నో టు ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రివర్యులు తదితరులు. పలుగు పాఠశాలలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు. విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.